క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలు. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చదవబడిన లేఖన భాగమును ఈ ఒక్కరోజే కాక రోజు కొంత ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మొదటి వరుసలో ఉన్న మాటలను చూద్దాం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరొద్దు అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. పౌలు ఫిలిప్పీ సంఘానికి రావాలని చాలా ఇష్టపడుతున్నాడు. మనం చూసాం 25, 26 వచనాలు. ఫిలిప్పీ సంఘానికి రావాలని చాలా ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన రావటం ఆలస్యం అవ్వచ్చు, త్వరగాను రావచ్చు. సంఘానికి ఒక చక్కని సందేశాన్ని ఇస్తున్నారు పౌలు భక్తుడు. ఏమనంటే, నా రాకను బట్టి మీ విశ్వాసము ఆధారపడి ఉండకూడదు. అందుకే వెంటనే అన్నాడు, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను అంటున్నాడు. సో మీ దృష్టి, మీ విశ్వాసము నా రాకపోకల మీద ఆధారపడి ఉండకూడదు. మీరు నేను వచ్చానా రాలేదా కాదు. మీ విశ్వాసము క్రీస్తు ఆధారితమై క్రీస్తు కేంద్రీకృతమై ఉండాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. అలాగే ఎఫెసీ సంఘంలో ఉన్నట్టుగానే ఫిలిప్పీ సంఘంలో కూడా కొన్ని ప్రమాదాలు, వోల్వ్స్ తోడేళ్ళు ఉన్నాయి అన్నట్టుగా పౌలు భక్తుడు గమనించాడు. అందుకే అక్కడ ఒక పదం ఆడాడు, ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరొద్దు అంటున్నాడు. పౌలు ఆ సంఘంలో కొన్ని ప్రమాదకరమైన సూచనలు గమనించాడు. అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 29, 30 వచనాలని చూస్తే మనకు అక్కడ అర్థమైంది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరుదురు అని ఎఫెసీ సంఘం గురించి మాట్లాడారు. అదే విషయము పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంలో కూడా గమనించారు. తప్పుడు బోధలు చెప్పేవాళ్ళు,
లేకపోతే స్వయప్రయోజనం స్వలాభం కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది సంఘంలోకి వస్తారు. కొంతమంది విశ్వాసాన్ని ఆధారం చేసుకోకుండా తమ క్రియలనే ఆధారం చేసుకొని ప్రవర్తించేవారు కూడా సంఘంలో ఉంటారు. అలా ఉండి సంఘాన్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. క్రియల ద్వారా మనకు తెలుసు, విశ్వాసము ద్వారానే రక్షణ కానీ క్రియల ద్వారా రక్షణ కాదు. గలతీ సంఘానికి రాసిన పత్రికలో పౌలు పదే పదే చెప్పిన మాట అదే. ఇప్పుడు పౌలు భయం ఏంటి అని అంటే, బాబు నేను వచ్చినా రాకపోయినా మీ సంఘాల్లో ఏదో ఒక సందర్భంలో తోడేళ్ళు దూరతాయి. ఆ తోడేళ్ళు ఎలాంటివి అని అంటే, క్రియలకు ప్రాధాన్యత ఇచ్చి విశ్వాసానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు ఎక్కువైపోతారేమో, కాస్త జాగ్రత్తగా ఉండి, అలా మిమ్మల్ని బెదిరించే వారిని ఏం చేయమంటున్నాడు? ఎదిరించమంటున్నాడు. బెదరక, నేను వచ్చినా రాకపోయినా, నేను వస్తే ఎటుగుడి ఏదో విషయంలో మిమ్మల్ని నేను సరి చేస్తాను, కానీ నేను రాకపోతేనే సమస్య. కాబట్టి నేను రాకపోయినా కానీ మీరేం చేయాలి అని అంటే, ఎదిరించే వారి విషయంలో బెదిరక ఏం చేయాలి అన్నదాన్ని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అవి జస్ట్ మీకు చెబుతాను. రానున్న రోజుల్లో వాటిని మనం ఇంకొద్దిగా నీట్గా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బెదిరక ఎదిరించే వారిని బెదరొద్దు. అంటే సంఘంలో విశ్వాసుల్ని బెదిరగొట్టి ఎదిరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎదిరించక ఏం చేయమంటున్నాడు? సంఘమంతా ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడమని, అలాగే ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను వినేటట్టుగా మీరు ప్రవర్తించండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. సో పౌలు ఒక మంచి సూచన చేశాడు. కులంకషంగా ముగించే ప్రయత్నం చేద్దాం ఈ మాటను. తర్వాత రేపు రోజున దాని వివరణ పూర్తిగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అదేంటి అని అంటే, పౌలుకి ఫిలిప్పీ సంఘానికి రావాలని ఉంది, కానీ అది ఆలస్యం అయితే ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? బాబు నేను వచ్చినా రాకపోయినా మీ విశ్వాసం నా రాకపోకల మీద ఆధారపడక ప్రభువుని ఆధారం చేసుకొని ఉండేటట్టుగా చూసుకోండి, లేకపోతే ప్రమాదంలో పడతారు. ఏక మనస్సు ఏకాత్మ కలిగి సువార్త కొరకు పోరాడండి అని పౌలు ఫిలిప్పీ సంఘానికి సూచిస్తున్నాడు. రేపు రోజున వాటిని గురించి ఇంకొద్దిగా లోతుగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.